అందరికీ నమస్కారం, వెల్కమ్ టు యువసేన. సో ఈరోజు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో చూసుకున్నట్టయితే మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు చెరొక రాష్ట్రాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇండియా కూటమి వచ్చేసి మహారాష్ట్రలో, ఇండియా కూటమి వచ్చేసి జార్ఖండ్లో రాష్ట్రాన్ని దక్కించుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ బాగా మీరందరూ గమనించండి, మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అంటే హిందుత్వవాదమా, లేకపోతే మోదీ గారి ప్రభావమా, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారి సుడిగాలి పర్యటనమా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఈరోజు మహారాష్ట్ర అనేది ఎన్డీఏ కూటమికి బాగా హెల్ప్ అయింది. ఎందుకోసం అంటే, ఇక్కడ చాలామంది అనుకున్నారు, ఎలక్షన్స్ ముందు వరకు చాలామంది చాలా డిబేట్లో అనుకున్నారు. ఏమనుకున్నారు, ఈసారి మహారాష్ట్రలో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలామంది అనుకున్నారు. అందరూ ఫిక్స్ అయిపోయారు, బల్ల గుద్దిగా అనుకున్నారు. ఎందుకోసం అంటే, ఆల్రెడీ మోదీ గారు 3 సార్లు పరిపాలించారు. ఈసారి మోదీ గారికి వచ్చే అవకాశం లేదు. సో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని అనుకున్నారు. సో ఈసారి సీన్ రివర్స్ అయ్యి ఎన్డీఏ కూటమి అత్యంత మెజారిటీతోని, ప్రతి ఒక్క స్థానంలో అత్యంత మెజారిటీతోని మరియు అత్యంత మెజారిటీ సీట్లతో ఈరోజు గవర్నమెంట్ని ఫామ్ చేసింది. సో అక్కడ సీఎం ఎవరైతే అనేది తర్వాత విషయం. ఇక్కడ పార్టీ గెలవడం అనేది చూడండి, పార్టీ గెలవడం వెనక గల కారణాలు. ఇప్పుడు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీల వల్ల జార్ఖండ్ ప్రజలందరూ నమ్మారు. సో ఓట్లు వేసారు, అక్కడ పార్టీని గెలిపించడం జరిగింది. సో అదే 6 గ్యారెంటీలని ఇక్కడ మహారాష్ట్రలో ఇచ్చింది 5 గ్యారెంటీలే. సో ఈ 5 గ్యారెంటీలని మహారాష్ట్ర ప్రజలు ఎందుకంత నమ్మలేకపోయారు. సో అందరికీ తెలిసిందే, అందరికీ వెళ్ళినట్టు మహారాష్ట్ర అనేది ఎడ్యుకేటెడ్ స్టేట్. సో అత్యధికంగా చదువుకున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. సో వాళ్ళకి తెలుసు ఓట్లు ఎటేయాలనేది. సో చిన్న విషయం, ఇక్కడ మహారాష్ట్రలో చాలామంది ఉంటున్నారు, అసలుకి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ప్లస్ అయిందా, మోదీ గారి చరిష్మా ప్లస్ అయిందా, లేకపోతే హిందుత్వవాదం అనేది ప్లస్ అయిందనేది చాలామంది ఉంటుంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడం, ఒక సినీ యాక్టర్గా రావడం, ప్రచారం చేయడం, ప్లస్ మోదీ గారి చరిష్మా అంటే గడిచిన 10 సంవత్సరాల్లో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఒకనొక టైంలో అంటే నాకు తెలిసిన విషయం, ఇక్కడ నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, బట్ ఒక చిన్న విషయం మీతో నేను చెప్పాలనుకుంటున్నా. 2014 ముందు మనందరం చూసిన ఇండియా అనేది ఒక వేరు. 2014 తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీ గారి తర్వాత ప్రధానమంత్రి అవ్వచ్చు తర్వాత సంగతి. బట్ ఇప్పుడున్నటువంటి ఆలోచన ప్రకారం చూసుకున్నట్లయితే 2014 ముందు భారతదేశం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచిద్దాం మనం. చూడండి, ఒకప్పుడు 2014 కంటే ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరైనా సరే వేరే దేశంకి పోతే, మీరు అందరూ గమనించండి, అంతగా వేరే దేశంకి పోయినా సరే అంతగా ఒక విలువ ఇచ్చే ఒక సందర్భం మనం చూడలేదు. భారతదేశం ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంటే అంతగా పట్టించుకున్న సందర్భాలు, దాఖలు కూడా లేవు. సో అలాంటిది మోదీ గారు గెలిచిన ఇప్పుడు, మోదీ గారు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, 10-11 సంవత్సరాలు అవుతుంది. ఈ 10-11 సంవత్సరాల్లో వేరే దేశాలు కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయంటే దట్ ఈస్ ద ఓన్లీ ఆఫ్ మోదీ గారి చరిష్మా. ఇంకొకటి గమనించండి, ఇక్కడ మీరందరూ ఒక్కటి గమనించండి. ఒకప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి అంటే అసలు వేరే దేశానికి చాలా చిన్న చూపు. ఎక్కడో ఏమన్నా మీటింగ్లు అవి జరిగితే ఓ పక్కన ఒక మూలకు ఒక చివరన కూర్చోబెట్టిన సందర్భాలు మనం చూసాం. బట్ ఈరోజు మాత్రం మోదీ గారు ఒక రష్యాకి వెళ్తున్నారంటే, ఉక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధాన్ని కూడా ఆపేసి రష్యా దేశానికి స్వాగతం పలికిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. అంటే మోదీ గారి చరిష్మా అనేది అలా పెరుగుతూ వచ్చింది. అండ్ ఇంకోటి మీరందరూ గమనించండి, ఒకనొక టైంలో మన దేశంలో ఉన్నటువంటి, మన దేశానికి పాకిస్తాన్లు వచ్చి మరియు ఉగ్రవాదులు వచ్చి, తీవ్రవాదులు వచ్చేసి బాంబులు పెడుతూ, కాల్పులు జరుపుతూ ప్రజల మీద యథేచ్ఛంగా భారతదేశంలోకి వచ్చి హైదరాబాద్లో కానీ, ముంబైలో కానీ, చెన్నైలో కానీ, కోల్కతాలో కానీ, అహ్మదాబాద్లో కానీ, సో ఎక్కడంటే అక్కడ రాంచీలో కానీ, బెంగళూరులో కానీ, కొచ్చిలో కానీ, ఎక్కడంటే అక్కడ బాంబులు పెట్టేసి కాల్పులు జరుపుతున్న సందర్భం మనం ఎన్నో చూసాం. బట్ మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలే. ఇక్కడ మోదీ గారు సపోర్ట్ అని చెప్పట్లేదు, బట్ మోదీ గారు చేసినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పనుల వల్ల ఈరోజు దేశం ఎంత సుభిక్షంగా ఉందో మనందరం తెలుసుకోవచ్చు. కరోనా సమయంలో వేరే దేశాలు, పాశ్చాత్య దేశాలు అన్నీ కూడా ఎంత ఇబ్బంది పడ్డాయో తెలుసు అందరికీ. బట్ ఆ టైంలో కూడా, కరోనా టైంలో కూడా ప్రజలకి ఒక స్ఫూర్తినిచ్చి, ఒక ధైర్యాన్ని నింపి, ఏ టైంలో ఎలాంటి పరిస్థితులకు అనుగుణంగా మన దేశాన్ని తీర్చిదిద్దుకోవాలో అలా తీర్చిదిద్దుకొని దేశంలో ఎక్కువ మంది ప్రాణ నష్టపోకుండా చూసుకున్నటువంటి ఒక ప్రధానమంత్రి మోదీ గారు.
ఇక్కడ ఇంకొక చిన్న విషయం గమనించండి, అసలు బీజేపీ పార్టీ అనేది అసలు ఉవ్వెత్తున లేదు, ఎక్కడా లేదు. ఇప్పట్లో వచ్చిందండి మహారాష్ట్రలో, సరే దేశవ్యాప్తంగా ఇప్పట్లో వచ్చింది. 2014 కంటే ముందు కూడా దాదాపు బీజేపీ పార్టీ ఎక్కడో అక్కడ జస్ట్ అక్కడక్కడ అలా ఉండేది. కానీ ఈరోజు చూడండి ఎంతలా వచ్చేసిందో బీజేపీ పార్టీ. తెలంగాణలో 8 ఎంపీ సీట్ అంటే నార్మల్ విషయం కాదు అది. అంటే తెలంగాణలో అనుకుండొచ్చు చాలామంది, తెలంగాణలో బీజేపీ ఎక్కడిదిరా అని. సో మరి అదే బీజేపీ పార్టీ 8 సీట్లతో గెలిచింది చాలామంది అనుకుంటారు. సో బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది, బీజేపీకి క్రాస్ అయిపోయింది, సో బీజేపీ 8 సీట్లకి గెలిచిందని అనుకుంటారు. బట్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో, ఇప్పుడు జరగబోయే జీపీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ తగ్గ ఫైట్ ఇస్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి రెండు పార్టీలు కూడా నిద్ర పట్టనివ్వకుండా చేసేటువంటి ఒక సందర్భం కూడా రాబోతుంది, మీరు గమనించండి. సో ఇంకొక చిన్న విషయం, భారతదేశం అనేది ఒకనొక టైంలో 2014 కంటే ముందు కూడా మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ అనేది 16వ స్థానం ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ మనది. సో ఈరోజు చూసుకుంటే 5వ స్థానంలోకి వచ్చి 5వ స్థానం నుంచి ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానానికి ఎగబాకుతున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నాం. అంటే దేశం అనేది, దేశ ఆర్థిక సూచి అనేది ఎంత వేగవంతంగా పరిగెడుతుంది. సో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మనందరం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.